హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా బాగుంటుందా? డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మరి చెప్పొచ్చు కదా. సో చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి? ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక 85 to 95 మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా. అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టెటిక్గా పోయిటిక్గా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, బజాజ్ చేతక్ ల్యాంబ్రేటర్ స్కూటర్లు, పీపీ నెంబర్లు, ఇవన్నీ కుమార్ శాను పాటలు, ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి, చాలా 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 ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. వివేక్ గారు సార్, ఈ సినిమాకి సంబంధించి 14వ తారీఖు ప్రీమియర్లు వేస్తున్నారు. అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు, అండ్ ఫస్ట్ షో సెకండ్ షో 2 వేస్తున్నారని విన్నా. అది ఎంతవరకు నిజం? ప్రీమియర్స్ షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి, బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోనా ఓన్లీ ఈవినింగ్ అనేది తెలీదు. హరీష్ గారు గట్టి మాట్లాడు సార్, వినిపిట్లా. మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ, కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంటివ్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లెక్క ఉంది అలాంటివి, కానీ రాసే డైలాగుల వరకు వినిపించిందండి, ఆ తర్వాత వినిపిలా కొంచెం గట్టిగా. అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండే, బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు. అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటున్నారు. నేనే కాదు సార్, ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహన్ చూసుకొని నేను హీరో అనుకుని బయలుదేరతా తప్ప నేను జీరో అనుకుని బయలుదేరారు కదా.